గత వారంలో సంఖ్యాకాండము 13వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనము ధ్యానించాము. The main theme of last week's message was చివరి దినాలలో దేవుడు ఎటువంటి వారిని వాడుకుంటాడో, ఎటువంటి వారిని ముందుకు తీసుకొని వెళ్తాడో, ఎటువంటి వారు మిగిలిపోతారు అంటే వాడబడకుండా మిగిలిపోతారో ఆ విషయాన్ని మనము ధ్యానించాము. దేవుడు ఇశ్రాయేలుని కానాను దేశం వరకు తీసుకొని వచ్చినాడు. ఆయననే వేగుల వారిని ఎన్నుకొని 12 మందిని పంపించమని చెప్పింది దేవుడే. ఆ దేవుని మాట చొప్పున మోషే 12 మందిని ఎన్నుకొని పంపిస్తాడు. వెళ్తారు, 10 మంది వచ్చి ఒక విషయం మాట్లాడతారు, 2 మాత్రము వేరే విషయాలు. దేవుడు ఎలా మాట్లాడినాడో వాటినే తిరిగి చూచొచ్చిన తర్వాత అదే రీతిగా దేవుడు కోరినట్లుగా మాట్లాడతాడు. దేవుడు ఏ రీతిగా విశ్వసించాలని కోరుతున్నారో ఆ రీతిగా మాట్లాడతాం. దేవుడు వాగ్దానం చేసినాడు, తప్పకుండా మనకి ఇస్తాడు. వాళ్ళకి ఇంకా ప్రొటెక్షన్ లేదు, వాళ్ళకు క్షేమం లేదు. శత్రువులు వాళ్ళని మనం మింగేస్తాము, వాళ్ళని ఓడగొట్టేయగలము. అక్కడ ఆజాన బావులున్నా, లేకపోతే జాయింట్స్ ఉన్నా, నెఫ్లిం వాళ్ళ సంతతి వాళ్ళున్నా, అనాక్ వాళ్ళ సంతతి వాళ్ళున్నా, పెద్ద పెద్ద గోడలున్నా, కోటలున్నా మనం వాళ్ళని ఓడించగలము అని పలికింది ఇద్దరే. వాగ్దానం ఉంది, కానీ దేవుడు తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆ వాగ్దానము అది ఇద్దరినే వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కానీ ఈ సంతతి వాళ్ళు, ఈ 10 మంది తిరుగుబడిన వాళ్ళు, నమ్మని వారు, ఇశ్రాయేలీయులు కూనిగి సనిగి ఏడ్చిన వారిని కానాను దేశంలోనికి అడుగు పెట్టనివ్వలేదు. వాగ్దానం ఉన్నప్పటికీ ముందుకు తీసుకొని వెళ్ళలేదు. వాగ్దానం ఉన్నప్పటికీ అన్ని అద్భుతాలు చేసి అక్కడ తెచ్చినప్పటికీ లోపలికి దేవుడు తీసుకొని వెళ్ళలేదు, విశ్వసించినప్పటికీ. దేవుడి ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో కూడా అది సాధ్యము అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన. దేవుడు వాగ్దానం చేసేసినాడు కదా, చేసేస్తాడు కదా అని ఊహలు కలలు గనకండి. ఒకవేళ దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించినట్లయితే, ఆయన ఘనపరిచేటట్టుగా మనం బ్రతకనట్లయితే, ఆయన చెప్పిన మాటలను సంపూర్ణంగా విశ్వసించినట్లయితే దేవుడు అక్కడ దాకా తెచ్చి నిన్ను కూడా ఆపగలడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అటువంటి రీతిగా చాలా మంది వెనుకబడబోతున్నారు అనే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. చివరి దినాలలో ఎవరు దూచుకొని పోతారు, ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరు దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేటట్టుగా, పోరాడి గెలిచేటట్టుగా ఉంటారు. మీరు తర్వాత గమనించినట్లయితే ఏ సంతతి వారైతే ఆ యొక్క కానాను దేశంలో అడుగు పెట్టాలో దేవుడు అన్నాడు, వాళ్ళు వేసిన ఏడుపు ఏంటిదండి? మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొని వచ్చినావా, లేదా తిరిగేసి మనం వెళ్ళిపోదాము, వేరే నాయకుడిని ఎన్నుకుందాము అని చెప్పేసి దే ఆర్ ప్రిపేరింగ్ టు చూజ్ అనదర్ లీడర్. ఐగుప్తుకు వెళ్ళిపోదాం పదండి అనేసి ఏడుస్తున్నారు, గునుగుతున్నారు. దే వర్ ట్రీటింగ్ గాడ్ విత్ కంటెంప్ట్. వాళ్ళు నమ్మలేదు. దేవుడు అంటున్నాడు, అరే వీళ్ళకి ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ ఎందుకు నన్ను ఇంత అవమానపరుస్తున్నారు, నన్ను ఎందుకు ఇంత కించపరుస్తున్నారు? వై దే ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ మై ప్రామిసెస్. నేను వీళ్ళని నేను తీసుకోబోను. వాళ్ళు ఏడ్చిన ఏడుపు ఏంటంటే, మా భార్యలను వాళ్ళకి అప్పచెప్పడానికి తీసుకొచ్చినావా, మా పిల్లలను చెరపట్టుకోవడానికి వాళ్ళ శత్రు చేతికి అప్పగించడానికి తీసుకొని వచ్చినావా, మమ్మల్ని ఖడ్గం చేత చంపనికి తీసుకొని వచ్చినావా అని ఏడుస్తున్నారు వాళ్ళు. దేవుడు అన్నాడు, నేను విన్నా, సరే పని చేద్దాము, తిరిగేసి రిటర్న్ రండి, వీళ్ళని మాత్రం లోపలికి నేను తీసుకొని. వాగ్దానం ఉంది, వాగ్దానం మేరకే అక్కడ దాకా తెచ్చినాడు, ఇవ్వడానికే తెచ్చినాడు. చూసారండి, పోయి తీసుకోండి అన్నాడు. కానీ వీళ్ళు నమ్మలేదు, ఏడ్చినాడు. నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళ నోటి మాట లేదు, నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళు పలకడం లేదు, విశ్వసించడం లేదు. దేవుడికి ఇష్టం కాలేదు. దేవుడు నాకు తిరిగి రండి, 40 దినాలు మీరు చూసి వచ్చినారు కదా, ఆ 40 దినాలకి ప్రతిగా 40 సంవత్సరాలు మిమ్మల్ని రాలగొడతానండి. మీరు అరణ్యంలో చనిపోయిన తర్వాత మీకు పుట్టిన సంతతి వాళ్ళను
నేను లోపలికి తీసుకెళ్తాను. నువ్వు అన్నావు కదా మా బిడ్డలను వాళ్ళకి చెరపట్టడానికి నువ్వు తీసుకొని వచ్చినావు అంటే ఆ బిడ్డలనే లోపలికి తీసుకుపోతాను, నేను వాళ్ళకి ఇస్తానండి అని, మీకు మాత్రం నేను ఇవ్వను అని దేవుడు అక్కడ వాగ్దానం చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండం తర్వాత we see the book of Joshua కదా. ఆ జాషువా ఎవరిని లోపలికి తీసుకొని వెళ్తున్నాడంటే he's taking a new generation of youngsters. వీళ్ళు ఆ తండ్రులు కాదు, లాస్ట్ వ్యక్తి చచ్చిపోయే వరకు దేవుడు జాషువాకు అసైన్మెంట్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆ లాస్ట్ ఆ తండ్రులు తిరుగుబడిన వారు, నమ్మని వారు చనిపోయిన తర్వాత అప్పుడు ఈ కొత్త తరాన్ని జాషువా చేతికి అప్పచెప్పి నువ్వు పోరాడి లోపలికి ఎంటర్ అయి పోరాడి గెలిచి స్వాధీనపరుచుకొని జాషువాను పంపించినాడు. అప్పుడు జాషువా లోపలికి వెళ్ళినాడు, కాలేబు లోపలికి వెళ్ళినాడు. ఎందుకు తెలుసా? వీరు నమ్మిన వాళ్ళు. దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం వెళ్ళి తీసుకుందాం పదాన్ని పలికిన వారు. మీరు గమనించండి, ఎవరు ముందుకు వెళ్తున్నారు, ఎవరు వెనుక పడిపోయినారో మీరు గమనించండి. చివరి దినాలలో దేవుని వాగ్దానాల్ని ఈ యెహోషువ ఎలా నమ్మి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు చెప్పినట్లయితే దేవుడు తప్పకుండా చేస్తాడు, దేవుడు మాట్లాడినట్లయితే దేవుడు నెరవేరుస్తాడు అని ఏ రీతిగా జాషువా కాలేబు వాళ్ళకు అడ్డం నిలబడ్డారో, ఆ 10 మంది వేగుల వారు మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు నోట్లో నోపీనికి ప్రయత్నం చేస్తున్నారు. ఇశ్రాయేలు ఏడుస్తుంటే వాళ్ళు అడ్డం పడి మాట్లాడినారు, లేదు మన దేవుడు గొప్పవాడు, లేదు నా దేవుడు కార్యం చేస్తాడు, మనం ముందుకు వెళ్ళాం పదాని. ఎట్లయితే వాగ్దానం పట్టుకొని దేవుడు నమ్మి వాళ్ళు పలికినారో అటువంటి జనరేషన్ ఈ చివరి దినాలలో దేవుడు వాళ్ళని వాడుకోబోతుంది. మిగతా వాళ్ళందరూ వచ్చిపోతా ఉంటారు, మీటింగ్లలో కనబడుతూ ఉంటారు, వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ అంటారు, కానీ వాళ్ళను ముందుకు తీసుకొని వెళ్ళారు దేవుడు. ఇట్ ఈస్ దెమ్ హు బిలీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ దెమ్ హు బిలీవ్ అండ్ సే yes God will do it through me అని వాగ్దానం చేసినాడంటే వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అటువంటి తరాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడండి? ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాడు. మీరు కూడా ఒక సంఘముగా, ఒక విశ్వాసులుగా దేవుడి కొత్త నిబంధన చేసి, న్యూ కవర్నెంట్ చేసి, ఏ ప్రామిసెస్ అయితే దేవుడు ఇచ్చినాడో, ఏ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా ఏ వాగ్దానాలు ఇచ్చినాడో, ఏ రీతిగా ఒక్కొక్కరు నిలబెట్టుకుంటానో, నమ్మిన వారి ద్వారా ఎటువంటి కార్యాలు జరుగుతాయని ఆయన నోటితో పలికినాడో, ఆ వాగ్దానాలను పట్టుకొని నేను వెళ్తాను అన్నవాని ఈజ్ గోయింగ్ టు టేక్ దెమ్ ఫార్వర్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారి ద్వారా అంటే నమ్మిన పోస్తుల ద్వారా అన్నాడా? నమ్మిన ప్రవక్తల ద్వారా అన్నాడా? నమ్మిన ఉపదేశకుల ద్వారా అన్నాడా? నమ్మిన ప్రత్యేకమైన స్టేజ్ మీద నిలబడిన వారి ద్వారా అన్నాడా? లేదు, నమ్మిన వారి ద్వారా ఈ సూచక్రియలు జరుగును అన్నాడు. ఆ మాటను పట్టుకొని వాగ్దానం ఉంది కాదు, నమ్మిన వారి ద్వారా చేస్తాడు కాదు, ఇప్పుడు నా ద్వారా దేవుడు చేయాల్సిందే. దేవుడు అటువంటి తరంలో వాళ్ళు ముందుకు వెళ్తారు. దేవుడి మాటను పట్టుకొని, దేవుడి వాగ్దానం పట్టుకొని, ఇఫ్ గాడ్ సెడ్ ఇట్ దెన్ హీ విల్ డూ ఇట్. ఇఫ్ ఇట్ అప్లైస్ టు మీ దెన్ ఐ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఆయనకు అటువంటి తరం కావాలి. దేవుడి మాటను గట్టిగా ఉన్నట్టుగా పట్టుకొని దేవుడు చేస్తాడు అని నిలబడే వాళ్ళు కావాలి. ఎందుకంటే వారి ద్వారా ఆయన మహిమను కనపరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం కలుగును కాక. దేవుడు కేవలము వచ్చిపోయే వారితోని కాదు, మనము ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి రావాలి. ఒకవేళ ఈ చివరి దినాలలో దేవుని పనిముట్టులుగా ఉండాలంటే ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా. ఈరోజు అదే ప్యాసేజ్ లో 13వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం నుంచి 8 లెసన్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఎన్ని పాఠాలు? 8 lessons we are going to learn from the same passage. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, I will continue this message
గత వారం నేను పలికిన మెసేజ్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. We will learn some principles out of this passage. ఏమే 8 విషయాలు మనము చూసుకుందాం. మొట్టమొదటిగా, when God promises you something, దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే your opinion does not matter in that matter. దేవుడు ఏదైనా చెప్పినట్లయితే, దేవుడు ఏదైనా వాగ్దానం చేసినట్లయితే, దేవుడు ఏదైనా హెచ్చరిక ఇచ్చినట్లయితే నీ సొంత అభిప్రాయం అక్కడ పనికి రాదు. నీ సొంత అభిప్రాయము తేయడానికి ప్రయత్నము చేయ. దేవుడు కోరేది యువర్ బిలీఫ్, నీ నమ్మకం, నీ విధేయత. దేవుని స్తోత్రం కలుగునుగా. లోకం ఏం చెప్పినప్పటికీ, లోకపు అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, నీ సొంత భావోద్రేకాలు ఏం చెప్పినప్పటికీ, నీ సొంత ఆలోచన నీకేం చెప్పినప్పటికీ, ఇట్ డజంట్ కౌంట్ ఎట్ ఆల్. దేవుడికి నీ అభిప్రాయం అవసరం లేదు. అర్థమవుతుందా? I want you all to understand this. When God speaks, He wants absolute obedience. He doesn't want you to bring your own opinions into it. ఒకవేళ సౌలు యొక్క ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, మన సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము, God told him, వెళ్ళి అమాలేకులను హతము చేసిరా, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క తీర్పు. వాళ్ళు చేసిన పాపాలకు దేవుడు, గాడ్ ఇస్ పనిషింగ్ దెమ్ త్రూ హిస్ పీపుల్. సో గాడ్ హ్యాస్ ఎ రైట్ టు పనిష్ హిస్ పీపుల్. అయితే సౌలు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి, అరే ఎవరో పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అరే మేక ఇది ఎందుకు, అది బాగానే ఉంది కదా, దాని అంతా నీకు వచ్చిందేముంది, తీసుకోదా, బలులకు పనికొస్తుంది, వేరే కార్యక్రమాలకు పనికొస్తాయి కదా అని చెప్పేసి పీపుల్ స్టార్ట్ గివింగ్ హిమ్ అడ్వైస్. బట్ దట్ వాస్ నాట్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై గాడ్ త్రూ సామ్యూయల్. సామ్యూయల్ ద్వారా సౌలుకి దేవుడు అటువంటి హెచ్చరిక ఇవ్వాలి, వెళ్ళి ఫినిష్ చేసిరా, ఆ రాజు కూడా బ్రతకడానికి వీల్లేదు. అయితే ఈయన యుద్ధం అంతా గెలిచిన లాగా బాగా శబ్దాలు చేసుకుంటా, వాద్యాలు వాయించుకుంటా, దండోరా వేసుకొని పెద్ద జులుస్ వేసుకొని వస్తా ఉన్నాడు. దేవుడు గాట్ వెరీ అప్సెట్. నేను ఈయనని రాజుగా నియమించినందుకు బాగా బాధపడతా ఉన్నాను అని సమయం పిలుచుకొని చెప్తున్నాడు. ఏంది ప్రభు ఏమైందంటే, ఇక చూడు, ఐ టోల్డ్ హిమ్ టు డూ దిస్. ఆయన వాళ్ళ ప్రజల యొక్క ఒపీనియన్ విని, ఎందుకంటే ఇప్పుడు ఈస్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాన్. అరే నా ప్రజల మాట నేను వినకపోతే నాకు గౌరవం ఇవ్వాలి కదా, మర్యాద ఇవ్వాలి కదా. హీ వాస్ లిస్నింగ్ టు ద పీపుల్స్ ఒపీనియన్. ప్రజల యొక్క అభిప్రాయాలు విని ఆయన ఏం చేస్తున్నాడు, అగాగు రాజును చంపకుండా పట్టుకొచ్చినాడు చంపేమంటే. సామ్యూయల్తో అడ్డం పడినాక చాలా నేను దేవుడు చెప్పినట్లుగానే చేస్తున్నాననే ఫీలింగ్ ఇస్తుంటే, వాట్ డు ఐ హియర్ ద బ్లీటింగ్ ఆఫ్ ద షీప్. ఆ యొక్క గొర్రెల మేకల శబ్దాలు ఏంది, కింద దింపే శబ్దాలు ఏంది అని అడుగుతాడు. నేను ఇవన్నీ బలుల కోసం తెచ్చిన, ఎందుకు అంటే గాడ్ డస్ నాట్ కేర్ ఫర్ యువర్ ఒపీనియన్. బికాస్ యూ రిజెక్టెడ్ గాడ్స్ వర్డ్, గాడ్ హస్ రిజెక్టెడ్ యూ అంటాడు. ఒకటే అనమాట, నువ్వు దేవుని మాటను తృణీకరించినావు కదా, దేవునికి అవసరం లేదు ఇంకా. నువ్వు దేవుని మాట వినేటట్టుంటేనే ఆయన కావాలి. నువ్వు దేవుని మాటను పక్కన పెట్టి మనుషుల అభిప్రాయాలు తీసుకొని నీ కథలు పడేటట్టుంటే ఆయనకు అవసరం లేదు. స్తోత్రం కలుగును గాక. ఈ 10 మంది కూడా వేగుల వారిని మీరు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పేసి ఇక్కడ ఒక వాతావరణం సృష్టించమని దేవుడు కోరుకోలేదు. గాడ్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ their opinion. He just wanted go see, come and go and conquer. పోయి చూసి రిపోర్ట్ చేసి పోయి యుద్ధం చేసి తీసుకోండి చెప్పాడు. మీ అభిప్రాయాలు తీసుకోవమని చెప్పేసి వీళ్ళకు చెప్పలేదు. వాళ్ళ యొక్క అభిప్రాయం మనం చూసుకున్నట్లయితే ఇట్ వాస్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ప్రణాళికకు అడ్డుపడేటట్టుగా అక్కడ అభిప్రాయాలు
కలుగుతా ఉన్నాయి. బట్ వాట్ వాస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ టైం? ఆ సమయంలో గాడ్ డజంట్ వాంట్ యువర్ ఓన్ గెయిన్స్. దేవుని నవ్వుకోవాలన్నా, దేవుని బాధ పెట్టాలన్నా మీ అభిప్రాయం చెప్పండి సార్. మళ్ళీ చెప్తాను, దేవుని నవ్వుకోవాలన్నా, దేవుని బాధ పెట్టాలన్నా మీ అభిప్రాయాలు చెప్పండి. బట్ గాడ్ డజంట్ వాంట్ యువర్ ఒపీనియన్. హీ వాంట్స్ అన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్. ఆయన విధేయత కోరుకుంటాడు, ఆ మాట చొప్పున జరిగించాలని కోరుతాడు. ఎందుకంటే విధేయత కలిగిన వారిలో ఆయన ఉంటాడు, వాళ్ళ మధ్యలో ఉంటాడు. నేను వెళ్ళి పోరాడతాను చెప్తున్నాడు అక్కడ దేవుడు. మీరు విధేయత చూపించారు. అక్కడ పెద్ద జైంట్లు ఉన్నది, అక్కడ పెద్ద కోటలు ఉన్నది, వాళ్ళు ఎంత బలమైన దుర్గాలు ఉన్నది. నేను పడదోస్తాను దేవుడు చెప్తున్నాడు, నువ్వు జస్ట్ నమ్ము. This is where many Christians fail. God is saying, I will do this, but they bring their own opinion. వాడు చెప్పినాడు అని చెప్పి వాడి అభిప్రాయం పట్టుకొస్తాడు. మా సాంప్రదాయం చెప్తుందని ఇంకోటి పట్టుకొని వస్తాడు. మా ఇంట్లో చెప్తున్నారని వీళ్ళు పట్టుకొని వస్తారు. నాకు ఇట్లా అనిపిస్తుందని వాళ్ళ అభిప్రాయం పట్టుకొస్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏం కోరుతున్నాడు అది చేయకుండా అట్లనే బ్రతుకుతాడు. Do you think that God can take them forward? Then learn this lesson. దేవుడితో ఏదైనా మాట్లాడుతుంటే shut down. He doesn't want your wisdom. పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒకవేళ దేవుని వెర్రితనం అనేది ఏమైనా ఉంటే మనిషి జ్ఞానం కంటే శ్రేష్టమైంది ఉన్నది. అర్థమవుతుందా? అటువంటిది లేదు. When God speaks, we just have to comply and align with it. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. So what is the first lesson? God doesn't want you to bring your opinion when he's speaking something to you. He doesn't care for your opinion. The only thing that he cares is your obedience, not your opinion. Amen. రాసుకోండి, మీ జీవితంలో ఇది మీకు పనికి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. రెండోది మనం గమనించినట్లయితే, when God is leading you forward, దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉంటే, the thought of turning back, వెనుకకు తిరిగే ఆలోచన, ముందుకు తీసుకొని వెళ్తా ఉంటే వెనుకకు తిరిగే ఆలోచన అది సాతాను దగ్గర నుంచి వస్తుంది. అది గుర్తుపట్టాలని. When God is taking you forward, the thought of abandoning it, అది వదిలేసి వెనుతిరిగి వెళ్ళిపోదాము, ఇది కాదు, ఇది సాధ్యం కాదు అని వెనుతిరిగే ఆలోచన అది సాతాను తప్ప ఇంకెక్కడి నుంచి అది రా. అటువంటి ఆలోచన కేవలము సాతాను దగ్గర నుంచి రావడమే కాదు, దేవుని బిడ్డ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అది ఏం చేస్తుందంటే ప్రభావము చూపిస్తుంది. నెవర్ టర్న్ బ్యాక్ ఈవెన్ ఇఫ్ యువర్ ఫెయిత్ ఈస్ ఛాలెంజ్డ్. మీరు దేవుడు చెప్తున్నాడు, మీ విశ్వాసము అక్కడ ఛాలెంజ్ చేయబడుతుంది, అయినప్పటికీ నేను వెనుతిరిగాను. ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్. ఒక దగ్గర కూడా యేసు ప్రభు ఏమంటాడంటే, నాగల్ మీద చేయబెట్టి వెనుకకు తిరిగి చూచిన వాడు నాకు పాత్రుడు, నా శిష్యుడుగా ఉండలేదు అంటాడు. హీ వాంట్స్ యు టు మూవ్ ఫార్వర్డ్. ఒక్కసారి దేవుడు నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాడు, ఫలాన్ని చేయమంటున్నాడు అన్నప్పుడు టర్నింగ్ బ్యాక్ థాట్. దేవులారా, ఈ 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో మీరు చూడండి, అక్కడ
వాళ్ళ ఏడుపు చూడండి. ఎందుకు మమ్మల్ని ఇక్కడ పట్టుకొని వచ్చినాం? ఖడ్గం చేత చంపడానికైనా, మా పిల్లల్ని వాళ్ళకు అప్పగించడానికైనా? వుడెంట్ ఇట్ బి బెటర్ ఫర్ us to go back to Egypt? మళ్ళా ఈజిప్ట్ వెళ్ళిపోవడం బెటర్ కదా? ఎంత తిరిగి వెళ్ళిపోవడం బెటర్ కదా? They said to one another, ఒక్కొక్కరు చెప్పుకోవడమే కాదు, let us choose a leader to go back. Now turning back, it didn't come from God at all. God did not bring them so far so that they can turn back. దేవుడు బిడ్డలారా, a time of temptation will come to us, and the temptation will come ఎట్లనే రావచ్చు, ప్రజల ద్వారా రావచ్చు, సర్కమ్స్టాన్సెస్ సందర్భాలను బట్టి రావచ్చు, where our faith is challenged not to move forward. That is where you have to make a call. No, this doesn't come from the Lord. Take the example of Galatian church. గలతీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క సంఘాలకు పౌలు ఎందుకు రాస్తున్నాడంటే, మీరు చాలా చక్కగా ముందుకు పరిగెత్తుతా ఉన్నారు, విశ్వాసం బట్టి రక్షించబడి ముందుకు సాగుతున్న వాళ్ళు సడన్ గా యూదులు వచ్చి, ఆ యూదుల యొక్క మత బోధకులు వచ్చి ఏమని బోధ చేస్తున్నారంటే, ఉట్టి విశ్వాసం పెడితే సరిపోదు బిడ్డ, నువ్వు సున్నతి కూడా పొందాలా, పాత నిబంధన ధర్మశాస్త్రం కూడా పాటించాలా అని చెప్పి వీళ్ళని నమ్మిపించినందుకు మరలా మీరు ఏం చేస్తున్నారు? ముందుకు పోయేవాళ్ళు ఏమైనారు? ఆత్మలో కదిలే వాళ్ళు మరలా శరీరంతో పాత జీవితంలో వెనుకకు తిరగడము మొదలు పెట్ట. అప్పుడు పోవంటాడు, పరిగెత్తేటోడివి, నువ్వు మంచిగా పరిగెత్తినవా బిడ్డ, ఇప్పుడు హూ హైండెడ్ యూ, హూ స్టాప్ యూ, హూ మేడ్ యూ టు టర్న్ బ్యాక్? దట్ పర్సుయేషన్ does not come from God who called you అంటాడు అక్కడ. అటువంటి ప్రేరేపణ నిన్ను పిలిచినది దేవుని దగ్గర నుంచి రాదు, వెనుకకు తిరిగేది. అంటే దాని అర్థం ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది అటువంటిది? ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? అటువంటి ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను కొంతమందిని వాడుకున్నాడు, మంచిగా ముందుకు కదిలేవాడిని వెనుకకు తిరిగేటట్టుగా. హల్లెలూయా. Are you learning? That persuasion does not come from God. ఆ టైంలో ఎవరు మీతో పాటు నిలబడకపోవచ్చు, ఎవరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు, ఎవరు మీ పక్కన ఉండకపోవచ్చు. చాలా మంది ఆ టైంలో కనబడ్డారు. ఎంతమంది ఉన్నారండి? క్లోజ్ టు 20 lakh people walked out of Egypt. అవునా కదా? కానీ అక్కడ 2 స్వరాలు కనబడుతున్నాయి, కాలేబు, యెహోషువ. మందికి వాళ్ళ ఫెయిత్ ఛాలెంజ్ చేయబడిన తర్వాత లేదు, మనం వెనుక తిరగడానికి వీల్లేదు, మనం ముందుకు పోవాల్సిందే, మనం తీసుకోవాల్సిందే. డోంట్ డిస్ప్లీజ్ గాడ్. దేవుణ్ణి మీరు తిరుగుబడకండి, దేవునికి వ్యతిరేకంగా కాకండి, మంచిది కాదు మనకి. మనం ఇఫ్ గాడ్ ఇస్ ప్లీజ్, గాడ్ విల్ గివ్ us that. Let us move forward. ఇమాజిన్ చేయండి, the whole people are turning against them, but these people are saying let us move forward. కొన్నిసార్లు మన జీవితంలో చాలా మంది ఉంటారు, సడన్ గా టైంలో మనతో నడవరు. They might demoralize us, saying, పోతే నువ్వు భోగాన్ని ఏమవుతాం? You have to take a call. దేవుని నా కవర్ తీసుకొచ్చింది ముందుకు తీసుకొని వెళ్ళడానికి, కానీ నువ్వు వెను తిరగడానికి కాదు. What is the second principle that we learn? Don't turn back. Don't turn back. అక్కడ నీతో పాటు ఎవరు నిలబడినప్పటికీ, నిన్నెవరు అప్రిషియేట్ చేయనప్పటికీ, నీకెవరు సపోర్ట్ చేయనప్పటికీ, నా దేవుడు నాకు చాలు, నేను ముందుకు వెళ్తాను. మనం వెళ్ళాలి. అలా లేదు, ఎవరిని బట్టి మనం వెళ్ళొద్దు, ఎవరో మనతో నిలబడుతున్నాను వెళ్ళొద్దు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దట్ ఈస్ హౌ గాడ్ led me in my own personal life. If I think of moving forward because somebody is there, but what if that somebody is not there? Will I stop my journey? నా ప్రయాణం ఆపుకోవాలి. సో మొండిగా బ్రతకడం నేర్చిన నేను. ఆయన పిలిచింది ఆయనను వెంబడించడానికి. వస్తావా? రా, నువ్వు రాకపోయినా నేను పోతా అని చెప్తాను. స్తోత్రం కలుగును కాక.
Hallelujah. My journey is not based on who will go with me. My journey is based on God going with me because he called me. స్తోత్రం కలుగును గాక. అటువంటి క్రాస్ రోడ్స్ లో మీరు తీసుకోవాల్సిన డిసిషన్ ఏం తెలుసా? నా దేవుడు నాకు తోడున్నాడు, నేనైతే ఎదుటకు తిరిగాను, ఆయననే తెచ్చిందని ఇక్కడికి, నేను ముందుకు వెళ్తా అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. You saw Caleb and Joshua, యెహోషువ, కాలేబు, వాళ్ళు ముందుకు కదిలే ఆత్మ, మూవింగ్ ఫార్వర్డ్ స్పిరిట్ ని వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ they never ever believed to turn back. పరిస్థితిని చూసి జడ్చి భయపడి వెనుకలు తిరుగుదాం కదా అని పిరికి ఆత్మ వాళ్ళలో లేకుండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. In the crossroads, when God wants you to move forward, don't ever let this thought come into your mind to turn back. Amen. மூணாவது, faith and fear cannot coexist in challenging circumstances. సవాలుతో కూడిన పరిస్థితులలో ఫెయిత్ అండ్ ఫియర్, అంటే దేవుని భయం గురించి మాట్లాడట్లేదు, పరిస్థితులను చూచి భయపడతాం చూడండి, పరిస్థితులను బట్టి భయపడే భయం గురించి మాట్లాడుతున్నాను నేను. విశ్వాసము భయము ఆ రెండు కలిసి ఉండలేము ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్ లో. ఈదర్ ఐ am ruled by faith, విశ్వాసం చేత అన్న నేను పరిపాలించబడాలి, భయం చేత అన్న ప్రభావించబడాలి. కానీ రెండు కలిసి మాత్రము నాలో ఉండడం సాధ్యం కాదు. విశ్వాసం ఉంటే భయాన్ని తన్నేస్తా నేను, భయం వస్తే విశ్వాసాన్ని పోగొట్టుకుంటా. భయం ఉందంటే దాని అర్థం ఏంటిదంటే నాలో విశ్వాసం లేదన్నట్టే. విశ్వాసం ఉన్నవాడు భయపడాడు, రెండు కలిసి ఉండవు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసము దేవుని ఘనపరిచేది, భయము దేవుని ఘనహీనంగా ఇచ్చేది, కించపరిచేది. దేవుని పైన నమ్మకం లేకపోయినప్పుడే మనం భయపడతామండి. అందుకోసమే బైబిల్లో 365 దినాల కంటే ఎక్కువగా వాగ్దానాలు భయపడకు అని ఇచ్చినాడు దేవుడు. స్తోత్రం కలుగుతుంది. కానీ విశ్వాసులు ఎన్ని పాటలు పాడతారంటే భయపడను అని పాటలు పాడి భయపడుతుంటారు, చింతపడను అని పాటలు పాడతారు, చింతపడుతుంటారు. దేవుణ్ణి నమ్మిన తర్వాత వీటికి మనం చోటు ఇవ్వడానికి వీళ్ళు. మరలా చెప్తున్నాను, రెండు కలిసి ఉండడము సాధ్యమే. చీకటి వెలుగు కలిసి ఉండగలుగుతాయా? ఈ లైట్లన్నీ ఆఫ్ చేస్తే గదిలో ఏముంటదండి? అంటే వెలుతురు పోతేనే చీకటి ఆక్రమించుకోగలుగుతుంది. మళ్ళీ వెలుతురు లైట్లన్నీ ఆన్ చేయగానే చీకటి పారిపోతుంది. రెండు కలిసి ఉండగలుగుతాయా? ఉండలేదు. దేవుడు మరొక విషయము, either to be in faith or to live by fear, విశ్వాసంతో ఉండాలన్నా భయంతో బ్రతకాలన్నా అది నీ చాయిస్ పైన ఆధారపడింది. నువ్వు దేవుణ్ణి ఎలా ఎరిగినావో, ఎలా నమ్మినావో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో దానిపైన నీవు భయముతోనైనా బ్రతుకుతావు, విశ్వాసంతోనైనా కదులుతావు. కానీ రెండు కలిసి ఎప్పుడు కూడా ప్రయాణము జరగదు అనే సంగతిని మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. హల్లెలూయా. నాలుగోది మనం చూసుకున్నట్లయితే విశ్వాసము భయము, ఫెయిత్ అండ్ ఫియర్ ఆర్ కంటేజియస్. ఇప్పుడు వైరస్ లో గురించి మాట్లాడడం వల్ల ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వస్తుంది, ఇంకొక దగ్గర నుంచి ఇంకొకరికి వస్తుంది. ఇక్కడ సపోజ్ ఎవరైనా విశ్వాసంతో నిండిన వాడు ఉన్నారు అనుకోండి, కొంతమందిని విశ్వాసంలో నడవడానికి మంట అంటే వేయగలుగుతాడు.
లేకపోతే ఒక భయభీతి కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏడిసే ఏడుపుకు అందరూ భయపడి ఏడుచుకుంటా ఆ వాతావరణం అంతా మార్చేయగలుగుతారు. ఈ 10 మంది ఏం చేస్తున్నారంటే, వాట్ దే డిడ్ నాట్ రియలైజ్ దట్ they were contagious. Their fear was contagious. అది వాళ్ళ దగ్గర నుంచి వేరే వాడికి అంటుకుంటామనే అవగాహన వాళ్ళకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ దే ఆర్ యాక్చువల్లీ వేరే వాళ్ళకి అంటించుకుంటా పోతా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ 10 మంది ఏడవడం మొదలు పెట్టినారు, 10 మంది మాతో కాదు అని మొదలు పెట్టినారు. ఆ 10 మంది మనం మృతుల్లో నడిపేస్తారు బ్రదర్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే కాలేబు అడ్డం పడతారు. అయినా కానీ ఈ 10 మంది చూడండి, 13వ అధ్యాయము 30వ వచనంలో చూడండి, కాలేబు వాళ్ళని సైలెన్స్ చేయడానికి చూస్తాడు. మనం వెళ్ళాం, అది మనం ఆక్రమించుకున్నాం, తప్పకుండా దేవుడు ఇస్తాడు. మీరు ఇట్లా మాట్లాడకనే మనం ఆపడానికి ప్రయత్నం చేస్తారు 10 మందిని. 31వ వచనం చూడండి, బట్ ద మెన్ హ్యాడ్ గాన్ అప్ విత్ హిమ్ సెడ్ we can't attack these people. వాళ్ళు ఆడకుండా కంటిన్యూ అయిపోతుంది, అన్నది చెప్పేస్తా ఉన్నారు, వాళ్ళు అంటించేస్తూనే ఉన్నారు. 32వ వచనం చూడండి, అండ్ దే స్ప్రెడ్ అమాంగ్ ద ఇజ్రాయెలైట్స్ ఏ బ్యాడ్ రిపోర్ట్. చెప్పండి, బ్యాడ్ రిపోర్ట్. గుడ్ రిపోర్ట్ ఎవరు ఇస్తారండి? ఫెయిత్ నడిచేటోళ్ళు ఇస్తారు. బ్యాడ్ రిపోర్ట్ ఎవరు ఇస్తారండి? భయంతో నడిచేవారు. అలాగే చూడండి 14వ అధ్యాయంలో కూడా 37వ వచనంలో ఎవరైతే ఈ చెడ్డ వార్తను వేరే వాళ్ళకి అందించినారో అని అక్కడ రాయబడుతుంది. దోస్ హూ స్ప్రెడ్ ద బ్యాడ్ రిపోర్ట్ గాడ్ పనిష్డ్ దెమ్. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ యూ చూస్, అది ఇటు మీ మట్టుకే కాదు, అది వేరే వాళ్ళకు కూడా అది అంటుకుంటుంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఈ 10 మంది ఏడ్చినారు, తర్వాత ఇశ్రాయేలీయులందరూ ఏడ్చినారు, గునిగినారు, సనిగినారు. యాక్చువల్గా అక్కడ దాకా పోయి ఆక్రమించుకునే వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తారు చూడండి, అట్లా ఏడుస్తున్నారు. చావలే, ఎవరు చచ్చిపోయిన వాళ్ళలాగా ఏడుస్తున్నారు. చంపలే, అయినప్పటికీ అటువంటి పరిస్థితి వచ్చేసింది అనేసి నన్ను ఏడుస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాసము ఎట్లుండాలంటే ఇతరులను విశ్వాసంలో నడిపించేటట్టుగా ఉండాలి. నీ ధైర్యము ఇతరులను ధైర్యపరిచేటట్టుగా ఉండాలి. నువ్వు దేవుని ఎట్లయితే ఎరిగినావో ఎట్లుండాలంటే, కాలేబు మాట్లాడుతుంటే యెహోషువ ఎస్ ఎస్ అని ఎట్లా మాట్లాడు, యెహోషువ మాట్లాడుతుంటే కాలేబు అవును ఉపయోగించుకున్నాం. దట్ కైండ్ ఆఫ్ కంటేజియస్ ఎన్వైరన్మెంట్ మనం చర్చ్ లో ముందుకు తీసుకొని మనం వెళ్ళాలి అంటే అటువంటి వాతావరణం మనం సృష్టించాలి. సచ్చుగా వచ్చి సచ్చుగా వెళ్ళిపోవడం కాదు, నిర్జీవంగా వచ్చి నిర్జీవంగా వెళ్ళిపోవడం కాదు. మండుతూ చాలా బ్రదర్ మనం చేద్దాం పదా, మంట అంటిద్దాం పదా, చేసుకొని దున్నుకొని వద్దాం పదా, మొత్తం యుద్ధం చేసి గెలుచుకొని వద్దాం పదా, మనం దేవుడు మనకి ఇవ్వబోతున్నా అంటే పక్కన అన్నా నేను ఉంటా పదా, పొలం పదా అని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. The faith or fear, remember, they're contagious. నువ్వు వద్దనుకున్నా లేకున్నా నువ్వు ఏడుపు మొదలు పెట్టు, నీతో పాటు ఏడ్చేటోళ్ళు ఉంటారు. కానీ విశ్వాసంతో కదులు, అట్లీస్ట్ కొందరన్నా అన్నలాగా నేను కూడా కదులుతా అని చెప్తారు. అంటే నీ జీవితము ఒకరి పైన నువ్వు కోరినా కోరుకోకపోయినా ప్రభావము చూపిస్తుంది. దిస్ ఈస్ ద లెసన్ దేర్. ఆమేన్. హల్లెలూయా. 5వ విషయం, ఈవెన్ ఇఫ్ పీపుల్ రిజెక్ట్ అవర్ కన్విక్షన్ అండ్ ఫెయిత్, మనం ఏ ఒప్పింపులు అయితే కలిగి ఉన్నామో, ఏ విశ్వాసం అయితే మనం కలిగి ఉన్నామో, ప్రజలు ధృవీకరించినప్పటికీ రిమెంబర్ గాడ్ అక్నాలెడ్జెస్ ఇట్. స్తోత్రం కలుగును గాక. నువ్వు కాలేబును ఎవరు వాళ్ళ ఒప్పింపులు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళ విశ్వాసం ఎవరు పట్టించుకోలేదు. యెహోషువ ఒప్పింపును ఎవరు పట్టించుకోలేదు, తన విశ్వాసం ఎవరు పట్టించుకోలేదు. కానీ దేవుడు
వాళ్ళ ఒప్పింపును చూసినాడు, వాళ్ళ మాట చూసినాడు, వాళ్ళ విశ్వాసం చూసి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వీళ్ళందరూ పోరు కానీ నేను వీళ్ళని చూసినా వీళ్ళని మాత్రం ముందుకు తీసుకొని వెళ్తానని మాట్లాడుతున్నాడు. మీరు విశ్వాసంతో ఒప్పింపుతో కదిలేటప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తించకపోవచ్చు, ఎవరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు, ఎవరు మిమ్మల్ని శభాషణ అనకపోవచ్చు, కానీ దేవుని బిడ్డ గమనించుకో, పరలోకంలో నన్ను దేవుడు ఆయన శభాష్ అంటాడు. నాకు కావాల్సింది అది. మనుషులకు మెప్పు కాదు. మనుషులు ఎట్లా గాలి కొట్టి చిన్నప్పుడు అంటే యవ్వనంలో ఉన్నప్పుడు సిపిఐ అంటుండే, అంటే సిపిఐ అంటే ఏదో అనుకునేది చెడాభూషణ్ ఆఫ్ ఇండియా అని అర్థం. క్యారెట్ బంబు చెడారేట అంటే పై వరకు ఎత్తేసి వాడి కింద పడేసేది అనమాట. స్తోత్రం కలగని దాకా. ఈ అటువంటిది కాదు దేవుని బిడ్డలారా. మన విశ్వాస ప్రయాణంలో అందరూ మనల్ని అంగీకరించకపోవచ్చు. పిచ్చోళ్ళగా మాట్లాడుతుండ్రే బాయ్, వీటితో మనకు సెట్ కాదు. దే మే నాట్ అప్రిషియేట్ us. కొన్నిసార్లు మనం దేవుడిని ఏం నమ్ముతున్నామో, దేవుడు ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు ఎటువంటి వాగ్దానం ఇచ్చినాడో అది మనం పలుకుతున్నప్పుడు కొంతమంది దిస్ ఫెలో ఇస్ ఎ ఫూల్ అని కూడా అనొచ్చు. నీ ఒప్పింపును నమ్మకపోవచ్చు, దేవునికి ఇచ్చిన నిశ్చయతను నమ్మకపోవచ్చు, నీ విశ్వాసాన్ని గుర్తించకపోవచ్చు. కానీ రిమెంబర్, హెవెన్ అక్నాలెడ్జెస్ యువర్ ఫెయిత్. స్తోత్రం కలుగునుగాక. నాకు స్నేహితుడు గుంటూరులో 24, 25, 26 వాళ్ళ చర్చ్ లోనే మీటింగ్స్ నన్ను మాట్లాడితే మీరు నేను అనుకుంటాను చాలా మంది పక్కన మీరు కూర్చోండి. మీరు ఏమంటారు అంటే ఈయన పిచ్చోడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, కోట్లు అంటున్నాడు, బిలియన్స్ అంటున్నాడు, బీగలకు తిండి అంటున్నాడు. ఈజ్ అ సైంటిస్ట్ బై ద వే. మన దేవుడు చేస్తా అన్నాడు, వాగ్దానం చేసిన ఇప్పుడు కూడా 30 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నా అంటాడు ఆయన. ఆయన పక్కన కూర్చుంటే అంటే మన భాషలో కొద్దిగా సరకాయించిందా అనే ఫీలింగ్ మీకు వస్తుంది. కానీ ఐ టెల్ యూ, అక్కడ దూతలు మాట్లాడతారు ఆయన గురించి. స్తోత్రం కలుగును కాక. అరే ఇట్లా పొడుగుడు కూడా భూమి మీద అని మరి షాక్ కావాలి. ఆ టైప్ ఆయన. అట్లాంటోడు ఆర్డినరీ వ్యక్తులు ఆయనని అంత కూర్చోలేరు, ఆయన మాట్లాడుతుంటే తట్టుకోలేదు. ఎందుకంటే నా దేవుడు ఎటువంటి వాడు, అది నేను చేయాల్సిందే, ఆయన నేను చేయాల్సిందే అంటాడు ఆయన. నువ్వు అంటావు ఇట్లాంటి కూడా ఉన్నారా బాబు, మనకు సెట్ కాదు అని మనం పక్కన జరుగుతామేమో, కానీ ఆయన మాత్రం ఆగాడు. ఈవెన్ ఇఫ్ పీపుల్ డోంట్ అక్నాలెడ్జ్ యువర్ ఫెయిత్ అండ్ యువర్ కన్విక్షన్, గాడ్ అక్నాలెడ్జెస్ యువర్ ఫెయిత్. మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా. ఎన్ని చెప్పినాను ఇప్పటికీ? 5 విషయాలు చెప్పినాను కదా. స్తోత్రం కలుగును గాక. 6వ విషయం చూడండి, 14వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ యెహోషువ కాలేబు అంటే 10వ వచనంలో ఏం జరుగుతుందో, ఇక్కడ రాళ్ళు తీసి జాషువాను కాలేబును కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకు ఒప్పింపు వాళ్ళకు కలగలేదు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కానీ రాళ్ళు తీసుకొని రా చంపేయండి అంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. స్తోత్రం కలుగును గాక. 6వ విషయము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ ఒప్పింపుల కోసము మీ విశ్వాసం బట్టి ఒక వెల చెల్లించవలసి ఉంటుంది. అలాగే ప్రవీణ్ పగడేల తన ఒప్పింపు, తన నమ్మకం బట్టి ఆయన వెల చెల్లించిన వెల ఏంటి చెప్పండి? తట్టుకోలేక యుఎస్ లో చార్లీ కర్క్ ని ఏం చేస్తున్నారండి? కిరుకోలు ఆయనతో మాట్లాడలేక, జవాబు ఇవ్వలేక అనేసి ఒక వెల చెల్లించవలసి వస్తుంది అనేసి భయపడి ఎవరైనా కానీ కూడా వెనుక తిరుగుతారా అండి?
ఆయన ఆ 31 సంవత్సరాల వయసులోనే అమెరికాను ఊపినాడు. ఆయన క్రీస్తు సువార్తను ప్రకటించినాడు. యూనివర్సిటీస్లలో కాలు మీద కాలేసుకొని క్రీస్తుని ఇట్లా ప్రకటించినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 60-70 సంవత్సరాల వయసు కలిగిన పాస్టర్ చేయింది ఆయన 31 సంవత్సరాలలో. ఇప్పుడు కూడా ఒక ప్రళయము అక్కడ యునైటెడ్ స్టేట్స్ లో రాబోతున్న ప్రళయము విల్ బి రీజన్ బికాస్ హీ స్టూడ్ లైక్ దట్. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ ప్రైస్ టు పే ఫర్ యువర్ బిలీఫ్ అండ్ కన్విక్షన్. నువ్వు ఆయన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడం మనం చూస్తున్నాం, కానీ క్రీస్తుని దానికి ఒక వెల చెల్లించాలి. లేదు బ్రదర్, వెల చెల్లించేటట్టుంటే నేను మాత్రం వెళ్ళను, నేను మాత్రము చేయను, నేను మాత్రము ముందుకు సాగను. That is not what God wants from you. Be willing to lay down your life for the cause of Christ. ఆయన ఉద్దేశం కోసం అయితే నేను ముందుకు తీసుకోబోతున్నాడు. అందుకోసం నేను చెప్పాను కదా, we don't want to die in our homes a normal death. We want to die in the field for our convictions, for our faith, even if we are being killed for our faith. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశా యేసు ప్రభుని మనం అంతా మన జీవితంలో గాయపరిచి బ్రతికినామేమో, కానీ ఆ సమయం వస్తే మాత్రం ప్రభువా గివ్ మీ గ్రేస్ టు లే డౌన్ మై లైఫ్ ఫర్ యు లార్డ్. అప్పుడు నేను గాయపరిచాను ప్రభువా, చాలా గాయపరిచిన. ఇక్కడ కూడా నేను గాయపరిస్తే ఎట్లా ప్రభువా? స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. There's a price to pay for your convictions, for your faith, but be willing to pay the price. ఇక్కడ జాషువాను కాలేజీ వాళ్ళు ఒప్పింపుని బట్టి గట్టిగా మాట్లాడుతుంటే ఏం తీసుకుంటారండి? స్టెఫెను ఆయన ఒప్పింపుని బట్టి, ఆయన నమ్మకం బట్టి ఆయన ప్రసంగం ఇస్తుంటే ఆయన ఎక్కడ తీసుకువెళ్ళారండి? 3 అవతలు తీసుకెళ్లి రాళ్లతోని కొట్టి చంపారు. యవనస్తుడు ఆయన, యంగ్ మ్యాన్. మాట్లాడడానికి దమ్ము లేని వాళ్ళు రాళ్ళు వైలెన్స్ తీస్తారండి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏం ప్రూవ్ చేస్తున్నారు తెలుసా? వీళ్ళు నిజమైన వాళ్ళని మేము తట్టుకోలేకపోతున్నాము, మాట్లాడలేకపోతున్నాము, రాళ్ళు కత్తో బుల్లెటో ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెల చెల్లించండి, దేవుని రాజ్యం ముందుకు సాగదండి. వెల చెల్లించని వారి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కడతాడు. మన భారతదేశంలో సువార్త ఎవరు తీసుకొని వచ్చినారండి? తోమా తీసుకొని వచ్చినాడు. కానీ ఆయన ఎలా చంపినా తెలుసా? ఏ దేశంలోకి వచ్చిన భాష తెలుసా? అర్థమైందిగా? అర్థంగా. వాళ్ళలాగా బట్టలు వేసుకుంటాడా? లేదు. మొట్టమొదటిగా కలిసింది ఎవరినంటే బ్రాహ్మణులు అంటారు. స్తోత్రం కలుగును గాక. కానీ యు నో వాట్, ఆయనని గుహలో తీసుకెళ్లి త్రిశూల్తో పొడిచి చంపినారు. త్రిశూల్ తెలుసు కదా? ఆయన రక్తము మన దేశంలో కార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. But he paid the price, but the harvest is coming on India. అట్లా ఎంతమంది సేవకుల యొక్క రక్తాలు ఇక్కడ కారణమో అంత జ్వాల, ఉజ్జీవము దేవుడు తీసుకురాబోతున్నాడు. He will never forget the death of his saints, the price that they have paid. What I am trying to encourage you people, మీకు ప్రోత్సహించే విషయం ఏంటంటే, నీ యేసయ్య కోసము ప్రాణం పెట్టవలసిన అవసరం వస్తే, వెల చెల్లించవలసిన అవసరం వస్తే, lay down. What did Jesus teach us? నీ ప్రాణమును భయపడి, శోధనలకు, హింసకు భయపడి నువ్వు కాపాడుకున్నట్లయితే నువ్వు అక్కడ పోగొట్టుకున్నావు. కానీ నా నిమిత్తము హింసకు భయపడకుండా ప్రాణం పెట్టినట్లయితే అక్కడ పొందుకుంటావు అని చెప్పినాడు. నీ శరీరాన్ని చంపే మనుషులకు నువ్వు భయపడకు, నీ శరీరంను, ఆత్మను నిత్యం మనుషుల అగ్నిలో వేసే దేవునికి భయపడు అని చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక.
A true Christian does not hesitate to pay the price because his master paid the price first. Amen. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. పేతురు గారు కూడా రాస్తే ఏమంటాడంటే, క్రీస్తు మన నిమిత్తమై హింసించబడ్డాడు, శ్రమ పొందినాడు కనుక మీరు కూడా అటువంటి మనసును ఆయుధంగా ధరించుకున్నది. దాని అర్థం ఏంటంటే, మీరు కూడా హింస వచ్చినా కూడా హింసను భరించడానికి మీరు ప్రిపేర్ అయిపోండి. ఆయన నీ కోసం శ్రమ పొందినాడు, నువ్వు కూడా ఆయన కోసం శ్రమ పొందడానికి రెడీ అయిపోవు. మార్నింగ్ మన చర్చ్ లో సుధీర్ జిమ్ ఏలియట్ గురించి మాట్లాడినాడు. ఒక మిషనరీస్ ఆ గ్రూప్ వాళ్ళు ఎలా పోయి వాళ్ళ ప్రాణాలు పెట్టినారు. ఈక్వెడార్ లో వాళ్ళ ప్రాణాలు పెట్టిన తర్వాత ఎంతమంది దేవుళ్ళకి రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును. ఒక గింజ భూమిలో పాతి పెట్టిన తర్వాత అది చనిపోతేనే అది బ్రతికి గొప్ప వృక్షంగా ఎన్నో గింజలు ఎంతో ఫలమును అది తీసుకుని వస్తుంది. దట్ ఈస్ అ ప్రిన్సిపల్. హల్లెలూయా. దర్ ఇస్ అ ప్రైస్ టు పే ఫర్ యువర్ కన్విక్షన్స్ అండ్ యువర్ బిలీఫ్. Don't back off. Don't turn away. అలా నాకు ఏసు కావాలి కానీ శ్రమలొద్దు, నాకు సేవ కావాలి కానీ హింస వద్దు. ఒక పని చేయి, నువ్వు దాని గురించి ఏం ఆలోచన చేయకు, అది నీకోసం కాదని. అలాగే ఏసాన్ని అర్థం చేసుకున్నవారు ఏసా ఏమన్నాడండి, నన్ను వెంబడించుకున్నవాడు తను తాను ఉపేక్షించుకొని శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పినాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికే నేను చెప్పానండి. అలాగే స్తోత్రం కలుగునుగాక. 7th one, beware of what you confess through your mouth. Maybe God will give you that same thing. నువ్వు నోటితో ఏం పలుకుతావు, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఏమని ఏడ్చినా తెలుసా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తెచ్చినావా, మమ్మల్ని ఖడ్గం తెచ్చినావా అంటే దేవుడు ఏం చేసినా తెలుసా, చివరికి మీకు అదే కావాలనా, అదే తీసుకోండి అని ఇచ్చినారు. కానీ కాలేబు యెహోషువ వాళ్ళు ఏం పలికినారండి, దేవుడు ఇవ్వబోతున్నాడు, మనం గెలవబోతున్నాం అంటే వాళ్ళకి అదే ఇచ్చినాడు. గుర్తు పెట్టుకోండి, కొన్నిసార్లు నువ్వు నోటితో ఏం పలుకుతావో దేవుడు అది తీసుకొని వస్తాడు. జీవము మరణము నాలుక వశము. When you speak out of your heart, then be careful, God hears it. అందుకోసమే 14వ వచనంలో చూడండి, వాళ్ళ నోటితో పలికింది 28వ వచనం చదవమ్మా. 14:28. యెహోవా వాక్కు ఏదనగా, నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నిశ్చయముగా మీ ఎదుట చేసేదను. నేను నోటితో చెప్పినారు, నా చెవులతో విన్నాను, నన్ను నిశ్చయంగా చేస్తాడు. ఏమన్నాడు ఏమన్నాడు వినండి, నేను నాకు చెప్పేది. మీరు అన్నారు కదా, అట్లనే జరుగుతాయంట. స్తోత్రంగా విశ్వాసలాగా మీ నోట్లో వ్యర్థమైన మాటలు మాట్లాడటము మానేయడం మంచిది. రేపటి దినం ఆయన ఆమెనన్నాడు అనుకోండి, నేను విన్నా ఆమెనన్నాడు అనుకోండి, అది మనకు మంచిది కాదు. స్తోత్రం కలుగును గాక. అరే దరిద్రుడుగా బ్రతకరా అని చెప్పచ్చు మనం ప్రేమతోటి, కానీ దరిద్రుడా అనద్దు. స్తోత్రం కలుగును గాక. మీరు అర్థమవుతుందా? బి కేర్ఫుల్ వాట్ యు స్పీక్. నేను విన్నా అంటున్నాడు, మా వినికిలోకి వచ్చింది అంటున్నాడు. ఇంకేమన్నా చూడండి, మీరు లెక్కింపబడిన వారందరూ
అనగా 20 ఏళ్ళు మొదలుకొని వైప్రాయము కలిగిన నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోవుదురు. 12 కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ వాళ్ళు తప్ప ఎందుకు వాళ్ళు ఎట్లా అనలేదు? మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఇట్లా అన్నారు కాబట్టి మీరు అన్నట్టుగా ఆమెనన్నాడు, వాళ్ళు అట్లా అన్నందుకు వాళ్ళకి అట్లా ఆమెనన్నాడు. స్తోత్రం కలుగునుక. Be careful what you speak. Amen. చూడండి విషయాలు అది 8th and 9th is also there. మీకు 8 అని చెప్పినా కానీ 9 చెప్పి ముగిస్తాను. ఆమె ఎక్కువ టైం తీసుకోను. 8th పాయింట్, దేవుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు అది షరతుతో కూడినే ఉంటాయి. గాడ్స్ ప్రామిసెస్ మోస్ట్లీ ఆర్ కండిషనల్ ప్రామిసెస్. అంటే కండిషన్ నెరవేర్చకుండా వాగ్దానం నెరవేర్పులోకి వస్తుందని మీరు ఎప్పుడు కూడా కలవగలకండి. వీఆర్ సపోజ్ టు ఫుల్ఫిల్ ద కండిషన్. ఒకసారి ఆది కాండము 18వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదవండి. ఒక్కసారి మీకు అర్థమైంది. ఎందుకంటే ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చినారండి? అబ్రాహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఇస్సాకు, యాకోబు, 12 గోత్రాలు, 12 బిడ్డలు కదా. సో కానీ అబ్రాహాంతో ఏమన్నాడు ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 18th చాప్టర్, జెనసిస్ 18th verse and 19th verse. ఏమన్నా అక్కడ? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా ఎప్పుడు? ఎట్లనగా యెహోవా చెప్పినది అతనికి కలుగజేయనట్లు. ఏమండి? అబ్రహాముకు చెప్పినది ఏదైతే వాగ్దానం చేయబడిందో అది వాగ్దానము నెరవేర్చబడినట్లుగా అబ్రహాం ఏం చేయడం? తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు ఆయన వెళ్ళి ఇంటి వాళ్ళు నీతి న్యాయములతో వాళ్ళు బ్రతికేటట్టుగా అబ్రహాం వెళ్ళి ఇంట్లో నేర్పించాలా, వాళ్ళు నడవాలా, అప్పుడు ఆయన వాగ్దానం నెరవేర్చాలి. మీకు అర్థమవుతుందా? మీకు నేను చెప్పట్లేదు. చదవ ఉందా అట్లా? యెహోవా మార్గమును కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానని. ఇంగ్లీష్ లో ఉంది, I have chosen him so that he will direct his children and his household after him to keep the way of the Lord by doing what is right and just, so that the Lord will bring about for Abraham what he has promised. ఎప్పుడు? నేను ఇట్లా నడిచినప్పుడు. నడవాలంటే ఈయన పోయి నేర్పించాలి. నడవండ్రా బిడ్డ, లేకపోతే అని చెప్పింది చేయటా ఆయన. ఏమైనా అర్థమైందా మీకు? నేను ఏమన్నా ఎక్కడి నుంచి కొత్త కథలు అల్లి మీకు ఏమన్నా చెప్తున్నాను? అబ్రాహాం నాకు వాగ్దానం చేస్తుడు, ఏమైనా పర్వాలేదు, ఇక నా సంతతిని దీవిస్తాడు, ఇక చెప్పింది చేసేస్తాడనే సరిపోయినావా? అందుకే బిడ్డ అబ్రహామా, నువ్వు పోయి నా మార్గంలో నడిపించడం నేర్పించు, అప్పుడు నేను నీకు వాగ్దానం చేసి నెరవేరుస్తా అన్నాడు. సో when God gives you promises, he expects us to walk before him upright so that he can fulfill it. Amen. Amen. వద్దా? అవ్వాలి, నువ్వు అవ్వాలి. నడవద్దు కానీ వాగ్దానం నెరవేర్చడానికి రావాలి. చెయ్యద్దు కానీ వాగ్దానం దేవుడు చేయాలి. మళ్ళా దేవుడు అడగల, ఏమైపో ప్రభువా, నువ్వు వాగ్దానాలు నెరవేర్చవా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, నువ్వే కదా మాట ఇచ్చినావు అంటే అసలు అడగా చెప్తున్నావు. నువ్వు నెరవేర్చకుండా నేను నెరవేర్చలేదని పాయింట్అవుట్ చేయకుండా నువ్వు నడు. దేవుడు చెప్పరా? స్తోత్రంగా అడిగింది కాక. హల్లెలూయా. when God gives you, అందుకోసం వాళ్ళ డాలర్ దాకా తెచ్చి ఎంత తిప్పి నీ నడక సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, చలో రిటర్న్ 40 years wilderness, మళ్ళా అరణ్యం తిప్పినాడు. ఎందుకు తెలుసా? God was not pleased with them. అందుకోసమే రిమెంబర్,
to live a life, pleasing to God is more important for us. Then automatically, all that He promised, He will accomplish in your life. Amen. Hallelujah. నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి, ఆయన మాట చొప్పున బ్రతకాలి, ఆయనను ఘనపరచాలి. అట్లాంటిలకు ఆయన చెప్పే అవసరం లేదు. ఆయన నెరవేర్చుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాడు, ముందుకు తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవరు ఎందు ఆయన ఆనందిస్తున్నాడో అలా ముందుకు తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటాడు దేవుడు. స్తోత్రం కలుగును కాక. కానీ ఎవరు ఎందుకైతే ఆయన ఆనందించాడో వాళ్ళకెందుకు నెరవేర్చాలండి ఆయన వాగ్దానాలు, వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకుని వెళ్ళాలి? ఇష్టానుసారంగా బ్రతికేటాలని ముందుకు ఎందుకు తీసుకొని వెళ్ళాలి? ఎలా పడితే ఎలా బ్రతికేవాళ్ళు ముందుకు ఎందుకు తీసుకొని వెళ్ళాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన 9వది చెప్పేసి ముగిస్తాను. 9 పాయింట్లు చెప్పినప్పుడు ఏమో అర్థమైనట్టుంది. మళ్ళీ ఒక్కసారి మైండ్ తిరిగేస్తే 2-3 పాయింట్లు మాత్రమే నాకున్నాయని ఆలోచన. ఏం వరి కాకండి, రికార్డ్ చేస్తున్నారు, మళ్ళా అప్లోడ్ చేస్తాము, వినండి, రాసుకోండి. ఎందుకంటే ఆ కంటిన్యూటీ పోతుంది కాబట్టి. దేవుని బిడ్డలారా, ఐఎమ్ జస్ట్ ఫినిషింగ్ ఆన్ గో. లాస్ట్ పాయింట్ ఏంటిదంటే 9వది, దేవుడు నేను పొమ్మంటే పో, పోవద్దంటే పో. ఏంటి? వెళ్ళమంటే ఆంధ్రాలోకి వచ్చింది, వెళ్ళమంటే వెళ్ళు, వెళ్ళొద్దంటే వెళ్ళమాక. స్తోత్రం కలుగును కాక. మాకు 2 బీజాలు ఉన్నాయి, తెలంగాణ బీజం ఉంది, ఆంధ్ర బీజం ఉంది. సో మనం ఎట్లయినా షిఫ్ట్ కాగలుగుతాం. అలాగే ఆంధ్రలో మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆంధ్రలాగా మాట్లాడాలి. ఏంటండి బాగున్నారా, 18 అనాలి, అక్కడ ఆయిల్ అనాలి. స్తోత్రం. అలాగే ఏది ఏమైనా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 13వ అధ్యాయం చూడండి, మొదటి 3 వచనాలు చదవండి. దేవుడే మోషేతో అంటున్నాడు, వారిని 12 మందిని ఎందుకంటే నేను ఇశ్రాయేలుకే అది ఇవ్వబోతున్నాను అని చెప్పినాడు. కనుక మీరు పంపించు, మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు అన్నమాట? దేవుడే మోషేకి చెప్పినందుకు, మోషే దేవుని ఆజ్ఞను అని చెప్పినాడు కదా అని పంపుతున్నాడు. ఈయన సొంతంగా పంపలేదు. ఆమె సరే 14వ అధ్యాయంకి వచ్చేపాటికి ఇప్పుడు 36వ వచనం దగ్గర ఏం జరుగుతుందంటే, ఏ 10 మంది అయితే బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చినారో దేవుడు వాళ్ళని తెగులుతో అక్కడికక్కడే వాడు పడిపోయి చచ్చిపోయినాడు. బ్యాడ్ రిపోర్ట్ స్ప్రెడ్ చేసి ఏడిపించినారు చూడండి. ఫస్ట్ పనిష్మెంట్ దేవుని. అందుకోసమే దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకున్నప్పుడు జాగ్రత్త. మీరు ఏం అంటిస్తున్నారు, ఏం తగిలిస్తున్నారో మిమ్మల్ని ఫస్ట్ అడుగుతాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ 10 మంది చచ్చినారో వీళ్ళందరిలో ఏం పుట్టుకొచ్చింది ఇప్పుడు? అప్పటిదాకా నోర్లు అన్నీ మెదిలినాయి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినారు, అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడినారు, సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినారు. ఇప్పుడు చచ్చిన వెంటనే భయం పుట్టుకొచ్చేసింది. ఏంటిది? వీళ్ళు కూడా మాట్లాడినారు కదా. ఇప్పుడు వీళ్ళు మనసు మార్చుకొని దేవుడు పొమ్మంటున్నాడు కదా, దేవుడు ఇప్పుడు పొమ్మంటలేడు, ఇప్పుడు పోయాడు అంటున్నాడు. స్తోత్రం. ఇప్పుడు పోయినా నేను ఉండను అంటున్నాడు. మీరేమంటున్నారు? లేదు నేను పోతాను. ఇప్పుడు స్టోరీ చదువుదాం చూడండి. నేను చెప్పాను, మీరు దేవుడు పొమ్మంటే వెళ్ళమంటే మీరు వెళ్ళండి, వద్దంటే ఆగిపోండి. దేవుడితో డ్రామా చేయకూడదు. దేవుడు మీతో ఉంటే మీరు కదలాలా, దేవుడు లేకపోతే దేవుడు వచ్చే పశ్చాత్తాపడి సరిదిద్దుకోవాలా, కంగారు పడిపోవద్దు. ఇది చూడండి 36వ వచనం చదువుతారు, మీరు వినండి. స్టోరీ ఫామ్ లో ఉంటుంది అక్కడ. ఆ దేశంలో సంచరించి చూచుటకై మోషే పంపబడి తిరిగి వచ్చి ఆ దేశంలో గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన తమ సమాజము అతని మీద సరుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశంలో గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు
యెహోవా సన్నిధిని తెగిలి చెడుగా చనిపోయేది. అయితే ఆ దేశంలో సంచరించి చూచిన మనుషులలో నూనో కుమారుడైన యెహోషువయు మన్నెట్టు కుమారుడు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులందరిలో ఈ మాట 10 మంది చచ్చిపోయినారు, యెహోషువ కాలేబు చావాలి. గమనిస్తున్నా? రైట్, నెక్స్ట్. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయం లేచి ఆ కొండ మీదకి ఎక్కి చింతమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలములకు వెళ్ళుదాము అని. అప్పుడు మోషే ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యలో లేడు. యెహోవా మీ మధ్యలో లేడు గనక మీరు వెళ్ళడానికి వీలు. మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. మీరు వెళ్ళకండి, మీరు సాగిపోకండి, మీరు వెళ్ళకండి. ఇప్పుడు వెళ్ళమంటేనేమో వెళ్ళలేదు. వద్దురా బాబు వెళ్ళొద్దు, దేవుడు మీతో పాటు లేడు అంటే మేము వెళ్తామంటున్నారు. మోషే ఏమన్నాడు తెలుసా? మీకు అంత దుర్దుందా? పోయామనుకుంటున్నారా? వెళ్ళామనుకుంటున్నారా? పో, వెళ్ళండి. చాలమ్మా, ఏం జరిగింది అక్కడ? మీకంటే ముందుగా వారు మూర్పించి ఆ కొండ కూడా ఎక్కిపోయి అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయను పాదములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగా ఉన్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి పరమాన వరకు వారిని తరిమి హతము చేసింది. తరిమి కొడితే దెబ్బలు తిని మళ్ళీ తిరిగి వచ్చినారు. స్తోత్రం కలుగును గాక. దేవుడు పొమ్మన్నప్పుడే పోండి, వెళ్ళమన్నప్పుడే వెళ్ళడం మంచిది. ఎప్పుడైతే వెళ్ళొద్దు అంటాడో మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ రీతిగా తరమబడతాము, ఈ రీతిగా ఓడిపోతాము, ఈ రీతిగా గాయపాలవుతాము. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో లెట్ us learn this lesson. దేవుడు చెప్పినప్పుడే వెళ్ళండి, వద్దంటే వెళ్ళకండి. అది మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.